బైకులు కార్లు కొట్టేస్తే ఏమొస్తుందిలే అనుకున్నాడో ఏమో ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి నెల్లూరుకు వెళ్లింది. అక్కడే బస్టాండ్లో పార్క్ చేసి డ్రైవర్ రెస్ట్ రూమ్కు వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున బస్సును తీసేందుకు వెళ్లేసరికి కనిపించకపోవడంతో వెంటనే ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు బుచ్చిరెడ్డిపాలెం టోల్గేట్ వద్ద చోరీకి గురైన బస్సు సీసీ కెమెరాలో రికార్డు అవడంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో బస్ డ్రైవర్ తన స్వగ్రామం నెల్లూరుపాలెంలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానికుల సహాయంతో నెల్లూరుపాలెం సర్కిల్ వద్ద కాపు కాసి బస్సును అడ్డుకున్నారు. దొంగను స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. బస్సును చోరీకి యత్నించిన వ్యక్తి విడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఏఎస్పేటలో 5 గంటలకు బయలుదేరి నైట్ హాల్ట్ నెల్లూరుకి 8:45 పోయాం. ఆత్మకూరు బస్ స్టాండ్లో పార్క్ చేసాం. బండి పార్క్ చేసి మేము రెస్ట్ తీసుకున్నాం. 4 గంటలు వేసి కిందకు వచ్చేదాకా మా బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటుంది కదా, బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేసి మన డిపో మేనేజర్ గారికి తెలియజేశాం, మా సిఐ గారికి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే 4:41కి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు. తర్వాత నేను నెల్లూరుపాలెంలో మాకు సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పేసరికి మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సారు మా సిఏ సారు వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని తీసుకొచ్చి పోలీసు